జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరు సరదా తెచ్చేస్తుంది. నా పేరు మిథున. కొన్ని క్షణాలలో పెళ్లి పెట్టుకొని ఇలా ఒంటరిగా నిల్చున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. కారణం చెప్పాలంటే భయం. మా నాన్నంటే భయం. ఆ భయంతోనే ఈ పరిస్థితి దాకా వచ్చాను. ఇప్పుడు నేను గడప దాటకపోతే ఎప్పటికీ దాటలేను. వీడేంటి ఇంకా రావట్లేదు? హలో మా, ఇంకా ఎంతసేపురా? వస్తున్నా. ఆన్ ది వే. 5 minutes అక్కడ ఉంటా. లేట్ అయిందిరా. నువ్వు ఇలా అస్తమాను ఫోన్ చేస్తే ఇంకా లేట్ అవుద్ది. సర్లే తొందరగా రా. సరే వస్తున్నాను. ఏమైనా తిన్నావట్రా? నేను చేస్తా ఉండుమా. అన్నిటికీ చిరాకే. Excuse me. పెట్రోల్ అయిపోయింది. ఒక్కసారి ఫోన్ ఇస్తారా? కాల్ చేసుకోవాలి. ఫోనా? వాళ్ళకు ఏంటి కొంచెం తేడాగా ఉంది. వీడేంటి ఇంత హైట్గా ఉన్నాడు? లేచిపోయే బ్యాచ్ అనుకుంటా. మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుందేమో. హలో, ఒక్కసారి. ఇస్తాను కానీ ప్రాబ్లం ఏం అవ్వదు కదా. అయ్యో, అట్లేం ఉండదండి. తీసుకోండి, కానీ నాకు మళ్ళీ వెంటనే ఇచ్చేసేయండి. మళ్ళీ నేను మా ఫ్రెండ్కి కాల్ చేసుకోవాలి. అసలే బండ్లో పెట్రోల్ కూడా అయిపోయింది. ఓకే. కానీ అండి వీడేంటి ఫోన్ ఎత్తడం లేదు? ఇక్కడ దాగి పడిపోయిండు. ఓర్ని నీ దుంపతెగ. బంగారం లాంటి ఫోను నేలపాలు చేసి. అయ్యో సారీ అండి, కోపంలో ఇలా జరిగిపోయింది. ఏంటండి సారీ? ఫోన్లే పాపని హెల్ప్ చేస్తే ఫోన్ నేలకేసి కొడతారా? సారీ అండి, ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది. ఇదేంటో తెలుసా? పగిలిపోయిన మొబైల్. దేవుడా, మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. చూసుకోవాలి కదా. అసలే నేను అర్జెంట్గా వెళ్ళాలి. బండిలో పెట్రోల్ లేదు. కాల్ చేద్దామంటే ఫోనే లేదు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి? సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండి, నేను కొనేస్తా ఆ మొబైల్. చూస్తుంటే మీరే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. మీరు నాకేం హెల్ప్ చేస్తారు? ఒక పని చేద్దాం. 1 కిలోమీటర్లో ఒక పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ దాకా నడిచి వెళ్ళి. అంటే ఏంటి? ఇప్పుడు నేను బండి నడుపుకుంటూ వెళ్ళాలా? గేడులో నన్ను నడపలేవా? అవును, బ్యాగ్లో బట్టలు ఉన్నాయా? ఉన్నాయి. ఇలా ఇవ్వండి. పొద్దు పొద్దున్నే ఎవడ ఫేస్ చూసానే ఏంటో నేను. బా లేట్ అయిపోతుంది నాకు. మీరు కంఫర్ట్ వాడారా? బట్టలలో ఫ్లవర్ స్మెల్ రావట్లేదు? కంఫర్టా? పొట్టుదేగానే పొగరెక్కువ అనుకుంటా. రా, ఎవరైనా చూస్తారు. అసలు ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు. క్లారిటీగా చెప్పనా? ఈరోజు నా పెళ్ళి, కానీ నాకు ఇష్టం లేదు. వరుణ్ అనే ఒక అబ్బాయిని లవ్ చేశాను. మేమిద్దరం లేచిపోదాం అనుకున్నాం, కానీ నా బేబీ కాల్ లిఫ్ట్ చేయడం లేదే. బేబీయా? నేను మా వరుణ్ని ముద్దుగా బేబీ అని పిలుస్తాను. ముద్దుగా పిలుచుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. ఉమ్, ఓ సారీ. మరి అంతగా ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో చెప్పి ఒప్పించుకోవచ్చుగా. మా ఇంట్లో తెలిస్తే బొంద పెడతారు. లేచిపోతే ఒప్పుకుంటారా? జస్ట్ ఆస్కింగ్. మీరు బైక్ తోసి బాగా టైర్డ్ అయిపోయారు, ఇలా ఇవ్వండి. ఎలానో లేట్ అయింది. థ్యాంక్ యూ. ఇంతకీ అసలు వాళ్ళలో మీకు ఏం నచ్చింది? వాడు నా మీద చాలా కేర్ చూపిస్తాడు. తిన్నావా, ఏం చేస్తున్నావు, నీ హెల్త్ బాగా చూసుకో, నేను ఎప్పుడు నీతోనే ఉంటా, ఇలా చెప్తాడు. నా గురించి నాకంటే ఎక్కువ తనే పట్టించుకుంటాడు. నిజం చెప్పాలంటే మా నాన్న కూడా అంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు. మరి అంతగా ప్రేమించిన నీ బేబీ ప్లాన్ చేసిన ఎందుకు రాలేదంటావు? అదే అర్థం కావడం లేదు. ఇంకేముంది,
వదిలించుకున్నాడేమో. నా బేబీ అలాంటి వాడు కాదు. అబ్బో, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు లవ్లో ఉన్నారు? ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ. మొన్నే 6 months కంప్లీట్ అయినాయి. 6 months? ఇట్స్ టూ లాంగ్. మా లవ్ అంటే మీకు అంత ఫన్నీగా ఉందా? మా బేబీకి అన్ని కష్టాలే. ఎప్పుడు కాల్ చేసినా 2K పంపిమంటాడు. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడు. మీకు ఇంకా అర్థం కావట్లేదండి. వాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఏంటి? అబ్బా నేననుకున్నదే చెప్పావురా, సూపర్ నువ్వు. మరి నాకు గిఫ్ట్స్ ఇచ్చాడు. ఇదెప్పుడు? ఫస్ట్లో బ్యాంగిల్స్ కొనిచ్చాడు, తర్వాతేమో హెయిర్ క్లిప్స్, మొన్ననేమో మేకప్ కిట్ కొనిచ్చాడు. వాడెవడో కానీ చాలా టాలెంటెడ్ అండి. అంటే వాడు నన్ను లవ్ చేయలేదా? మీకు ఇంకా ఈ డౌట్ ఉంటే మనం ఒకసారి వాడికి కాల్ చేయాలి. మరి మొబైల్ కావాలి కదా. ఇప్పుడు మనకి మొబైల్ ఇచ్చే బకరా ఎక్కడ దొరుకుతాడు? భయ్యా, ఏంటి భయ్యా? ఓకేనా? ఒకసారి ఫోన్ కావాలి భయ్యా. 2 phones చేసుకోవాలి. ఏంటి భయ్యా దీనికేనా? ఒకటి కాదు 2-3 చేసుకోండి, కానీ ఫోన్ మాత్రం జాగ్రత్త భయ్యా, నిన్నే కొన్నా. హలో, అరే మామ, నేనురా విక్కీని. బండ్లో పెట్రోల్ అయిపోయిందిరా. నేను లొకేషన్ పెడుతున్నా, నువ్వు అర్జెంటుగా పెట్రోల్ తీసుకునిరా. సరే. కొత్త ఫోన్ అంటండి, కొంచెం జాగ్రత్త హ్యాండిల్ చేయండి. ఓకే. ఏంటి భయ్యా అంత భయపడుతున్నావు? మీరు చేసుకోండి మేడం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు భయ్యా నువ్వు. సేమ్ నీలో నన్ను చూసుకున్నట్టే ఉంది. ఒకసారండి, ముందు మీ ఫాదర్కి ఈ లొకేషన్ సెండ్ చేయండి. తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. అమ్మయ్య, ఇప్పుడు మీరు చేసుకోండి. భయ్యా, మీకు క్యాచ్ చేసి పట్టడం వచ్చండి భయ్యా? క్యాచ్ చేసా? ఇలా పడతారు క్రికెట్లో. అయినా ఇప్పుడు అది ఎందుకు భయ్యా? The number you are trying to call is currently not reachable. వామ్మో, చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చావు కదా భయ్యా ఫోను. మీరు ముందు చెప్పాలి కదా భయ్యా. కాసేపు ఆగితే మీకే అర్థమవుతుందని. బాధపడకండి భయ్యా, కాసేపు ఆగండి. వాళ్ళ ఫాదర్ వస్తారు, ఫోన్ కొంటారు. చెప్పాను కదండి, నా మాట వినంటే ఇంకో 20,000 సేవ్ అయ్యేది. నాది 30,000 భయ్యా. నువ్వు ఆగు భయ్యా. ఏంట్రా ఎండలో ఈ పంచాయతీ? అసలు ఏంటండి మీరు? ఎవరైనా కొద్దిగా కేర్ చూపిస్తే అదే ప్రేమ అనుకుని ఫీల్ అయిపోతారు. ఒకప్పుడు అమ్మాయిల ప్రేమ అంటే ఆకాశంలా ఉండేది, అందాలంటే యుద్ధాలు చేయాల్సి వచ్చేది. మరి ఇప్పుడు ఈజీగా లవ్లు చేసుకుంటున్నారు, ఈజీగా బ్రేకప్లు చేసుకుంటున్నారు. అది అలా ఎక్కువ. అయినా ఈ రోజుల్లో ప్రేమ వ్యాలిడిటీ చాలా తక్కువ ఉందండి. నిజమైన ప్రేమను అర్థం చేసుకునే మనుషులు లేరు, నిజంగా ప్రేమించే మనసులు లేవు. ఆన్లైన్లో పుడుతుంది, ఆఫ్లైన్కి వచ్చేసరికి పోతుంది. ఏం చేస్తాం, కలికాలం. ఇది చలికాలం భయ్యా. ఎవర్రైడు మధ్యలో ఒకటే? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భయ్యా? నువ్వు కాసేపు ఉండు భయ్యా. భయ్యా, ఇందాక నుంచి ఒక డౌటు. ఏంటి? ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా? తెలిసి అమ్మాయిల జోలికి ఎవడన్నా వెళ్తాడా భయ్యా? నిజమే భయ్యా. ఓ, మీ గురించి కాదండి, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. అంటే అమ్మాయిని కాదా? అవును, మీరు అమ్మాయే కదా. ఇందాక నుంచి నా బట్టల్లో చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. అబ్బా, భలే కవర్ చేసావు బ్రో. ఈయన వచ్చి స్పీడ్ చూస్తుంటే ఈమె పగిలేలాగా ఉంది. ఏంటి సార్ మొబైల్ అడిగితే కొడతారా? ఏంట్రా అయ్యో నాన్న, వాగు,
వాళ్ళెందుకు కొడుతున్నారు? వీళ్ళు చేసి మనకి కొట్టాలా ఇంకా ఏమైనా చేయాలా? హలో మాస్టరు, మీ అమ్మాయి కోపం వస్తే ఫోన్లు పగలగొడుతుంది, మీకు కోపం వస్తే చంపలు పగలగొడతారా? నాన్న, ఆ అబ్బాయి కాదు. అయ్యో బాబు, అనుకోకుండా జరిగిపోయింది. సారీ బాబు. సేమ్ టు సేమ్. అయినా కొట్టాల్సింది నిన్ను కాదు బాబు, దీన్ని. నా పరువు అంతా మంటలో కలిపింది. అయినా నీకేం తక్కువ చేశానే? కొంచెం కూడా తప్పనిపించలేదా నీకు? గుండెల మీద పెట్టుకుని పెంచాను కదే, అందుకేనా గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయావు? అసలు నీకు బాధ అనిపించలేదా? మళ్ళా ఏ మొహం పెట్టుకుని నాకు లొకేషన్ పంపించావే? మీ మీద ఇంకా నమ్మకం సార్, అర్థం చేసుకుంటారేమో అని. ఇది తండ్రి కూతుళ్ళ గొడవ, మధ్యలో నువ్వు రాకు. పిల్లలు పుడితే సంతోషిస్తాం, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే గర్వపడతాం. కానీ మీరు కొంత వయసు వచ్చేదాకా అమ్మా నాన్న అంటూ తిరుగుతారు, ఆ తర్వాత అన్నీ మీకే తెలుసు అనుకుంటారు. చూడు మిత్రా, పెళ్ళంటే బాజా భజంత్రీలు బంతి భోజనాలు కాదు. అది ఓ తండ్రి కళ, 25 ఏళ్ళు తన గుండెల్లో తాను మోసే కళ. అలాంటి కళని కూల్చేసావు కదే నిన్ను. మీరు ఇలా ఉండబట్టే తను ఇలా తయారైంది. కూతురంటే నెత్తిన పెట్టుకోవాలి సార్, భయంతో పాటు ప్రేమను కూడా చూపించాలి. ఇందాక మీ అమ్మాయి చెప్పింది ఎందుకు ప్రేమించావు అని అడిగితే, వాడు నా మీద చాలా కేర్ తీసుకున్నాడు, మా నాన్న కూడా ఎప్పుడు నాతో అలా లేడు అని. కూతుర్ని బరువు అని మీరే ఫీల్ అయితే తను మీ దగ్గర స్వేచ్ఛగా ఎలా ఉంటుంది సార్? మీరు ప్రేమను చూపిస్తేనే కదా తను కూడా ధైర్యంగా తన ప్రేమను మీ దగ్గర చెప్పుకోగలిగేది. అప్పుడు సిచ్యువేషనే వచ్చేది కాదు కదా. ఇందాక మీకు ఈ లొకేషన్ షేర్ చేయమనగానే వెంటనే చేసింది సార్. మీరు ఏమంటారో అన్న భయం కన్నా మీరు అర్థం చేసుకుంటారన్న ఆలోచన తనకు చాలా ఉంది సార్. కానీ మీరు రోజులు చాలా మారాయి సార్. రోజు ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం. మీ కూతురి జీవితం ఏమైపోతుందనే భయపడడంలో కాపాడడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రాసెస్లో ప్రేమను చూపించకపోవడం చాలా తప్పు సార్. అయినా మీరు నవ్వుతూ దగ్గర తీసుకుంటే ఏ కూతురైనా నాన్నకు చెప్పకుండా ఏం చేస్తుంది సార్? అప్పుడు మీరే ఇది మంచి ఇది చెడు అని చెప్తే తను తెలుసుకుంటుంది, రైట్ వేలు వెళ్తుంది. అదే కాదు సార్ ఏ అమ్మాయినా కోరుకునేది. కూతురు పుట్టిందంటే లెక్కలు మొదలుపెట్టే తండ్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్. కానీ ఎందుకు అలా ఉండాలి? మారాలి, అందరూ మారాలి. మీరు చెప్పినవన్నీ నిజాలు, కానీ అవి మీ వైపు నుంచి. ఒకసారి మీ అమ్మాయి వైపు నుంచి కూడా ఆలోచించండి. మీరిచ్చిన జీవితం సార్, మీరే కాపాడుకోవాలి. సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? మా అమ్మకి కాల్ చేసుకోవాలి. అమ్మా, నేను విక్కీని. ఒరేయ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? నీ ఫోన్ కూడా పనిచేయట్లేదు. నా బైక్ చిన్న ట్రబుల్ ఇచ్చిందమ్మా, వచ్చేస్తాను. అబ్బా, త్వరగా రారా, ఇప్పటికి చాలా లేట్ అయ్యింది. పెళ్లికి పిలిస్తే భోజనానికి వెళ్ళినట్టుగా ఉండకూడదు. అబ్బా వస్తానమ్మా. ఇంతకీ ఏ కన్వెన్షన్ హాల్ అది? టీటీడీ కన్వెన్షన్ హాల్ రా, ఆలస్యం చేయకుండా వచ్చేయ్. టీటీడీ కన్వెన్షన్ హాలా? టీటీడీయా? అక్కడ జరిగేది నా పెళ్ళే కదా. ఆ, అమ్మా, ఆ పెళ్లి ముహూర్తం కొంచెం చేంజ్ అయింది, మన టైంకే ఆ పెళ్లికి వెళ్ళిపోతాం. అలాగా, సర్లే తొందరగా వచ్చేయ్. భయ్యా, నా ఫోన్ భయ్యా. ఇదిగో ఈ ఫోన్ తీసుకో భయ్యా. నా ఫోన్ నాకు కావాలి భయ్యా, ఈ ఫోన్ నాకెందుకు? నీ పోయిన ఫోన్ ఎలాగో తీసుకురాలేము, ఈ ఫోన్ అయినా తీసుకో, లేదంటే తను మళ్ళీ కాల్ చేసుకుందంట తీసుకెళ్ళిపోద్ది మరి. వామ్మో, అవును బాబు, ఇంతకీ నువ్వు మా అమ్మాయి పెళ్ళికే కదా వస్తున్నావు? అంటే నువ్వు ఇదిగో అమ్మాయిలు, ఇన్స్టా అని ఫేస్బుక్ అని లవ్ చేసి అలా ఇబ్బందులు పడొద్దు. ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో ఎదురుగా ఉంటేనే చెప్పలేం. అలాంటిది ఆన్లైన్లో కమిట్మెంట్స్ అవి పెట్టుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి ప్లీజ్. ఉంటా మరి.